ఈ విశ్రాంతి దినమున కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలు మీరు అస్సలు మాట్లాడకూడదు నాన్న, సైలెంట్ కూర్చోవాలి. పిల్లలు ఇక కొంచెంసేపు సైలెంట్ కూర్చుంటే త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. చాలమ్మా. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందామా. దేవా, ఈ విశ్రాంతి దినమున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడాడు అని దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేద్దాం, మొరపెట్టుదాం, బ్రతిమిలాడుదాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాము నాయన. మరొకసారి నీ పాద సన్నిధిలో సమాజముగా కూడి నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినడానికి నీ మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. స్పష్టంగా మాతో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసయ్య ఘననామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి వాక్యం ఏమిటి అనంటే, నేను నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించాలని ఉద్దేశించి ఉన్నాను. ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాలా? 2, 3? అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదించాలని నా ప్రణాళిక, నా ఉద్దేశము అని దేవుడే స్వయంగా ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుట అనేది దాదాపు అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అన్ని విషయాల్లో ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే అదేమి చిన్న విషయం కాదు. అంతేకాదు, ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. దేవుడు అందరినీ అన్ని విషయాల్లో ఆశీర్వదించాడో, ఆయన ఎవరినైతే అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని ప్రణాళికలు కలిగి ఉంటాడో, ఉద్దేశాన్ని కలిగి ఉంటాడో, వారిని మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు అన్ని విషయాలు. కొందరి జీవితాలలోనే ఈ అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుట అనేది సాధ్యమవుతుంది. అయితే ఆ కొందరిలో నీవు, నేను, మనము ఉన్నాము గనక దేవుని మహిమపరచాలి. ఈ మాటలు నీకు వినబడుతున్నాయంటే, నీవు ఈ మాటలు వింటున్నావు అనంటే, ఈ మాటలు ఈ పక్కనున్న వాళ్ళకి ఎవరెవరో కాదు, ఈ మాటలు వింటున్నా నీవు మాత్రమే అని నీవు గ్రహించాలి. నీవు ఏ వయసులో ఉన్నా, ప్రస్తుతం నీ స్థితి ఏదైనా, నీ స్థితికి, నీ వయసుకి, నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఆయన ఉద్దేశించాడు అంటే మాత్రము అది తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, అన్ని విషయాలు ఆశీర్వదించబడు
వ్యాపార పరంగా ఆశీర్వదించబడి ఉండడం, ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడి ఉండడం, ఆస్తి పరంగా ఆశీర్వదించబడి ఉండడం, దీర్ఘాయువును కలిగి ఉండటం వలన ఆశీర్వాదాలు పొందుకొని ఉండడం, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆశీర్వదించబడిన స్థితిలో ఉండడమే అన్ని విషయాలలో ఆశీర్వదించబడి ఉండుట. ఇప్పుడు ఆలోచించేద్దాము. ఇప్పటిదాకా ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన స్థితి మనకుందా? ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రస్తుతము నీవు ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నావా? లేదు. కొన్నిట్లోనే ఆశీర్వదించబడి ఉన్నారు. ఇంకా కొంతమంది అంటారు, అసలు నేను ఆశీర్వాదం అంటే ఏంటో నాకు తెలియట్లేదు. కొంతమంది ఆత్మీయంగా ఆశీర్వదించబడి ఉంటే ఆర్థికంగా భౌతిక సంబంధాల విషయాలలో, ఆరోగ్యపరంగా కానీ మిగతా విషయాలలో ఆశీర్వదించబడి ఉండలేరు. కొంతమంది ఆర్థికంగా ఆశీర్వదించబడితే ఆరోగ్యపరంగా ఆశీర్వాదాలు ఉండవు. కొంతమంది ఆరోగ్యంగా ఉంటే తినడానికి సరైన తిండే ఉండదు. అలాగే చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో, కొంతమంది వివాహం జరిగితే కానీ పిల్లలు లేకపోవడం, అంటే సంతానపరమైన ఆశీర్వాదాలు లేకపోవడం, పెళ్ళయితే కానీ ఆ కుటుంబం అనేది సరిగా లేకపోతే ఆ కుటుంబం ఆశీర్వాదంగా లేకపోవడం, అరే అన్నీ ఉన్నాయని అంటే తొందరగానే వెళ్ళిపోవడం. అన్నీ ఉన్నాయి ఒక వ్యక్తి కంటే తొందరగా అన్ని తట్టబట్ట సర్దుకొని పైకి వెళ్ళిపోతున్నారు. వృద్ధాప్యం, మంచి వృద్ధాప్యం వరకు కూడా ఉండలేని స్థితి. ఒక్కొక్కరికి ఏమీ ఉండదు, దీర్ఘాయం కలిగి ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పిన రీతిగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వారుగా లేరు. అయితే కొంతమందిని దేవుడు ఈ అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి అని ఉద్దేశించాడు. అందులో నీవు, నేను, మనము ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యం మనం చూస్తే అబ్రహాము ఈ అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు అని దేవుడే మాట్లాడుతున్నాడు. అబ్రహామును దేవుడే అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. ఈ అబ్రహాము ఆశీర్వాదములో మనల్ని కూడా దేవుడు పాని భాగస్తులుగా, వారసులుగా, అర్హులుగా చేయాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దీనిలో ఏమాత్రం సందేహము లేనే లేదు. ఇప్పటిదాకా ఇటువంటి ఆశీర్వాదాల్లోనికి నువ్వు ప్రవేశించలేదేమో, నీవు అనుభవించలేదేమో. ఈ కాలములో నా దేవుడు ఆ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. ఆ అబ్రహాము ఆశీర్వాదానికి వారసురాలిగా నిన్ను, నీ కుటుంబాన్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి ఒకటి లేకపోతే ఏం సంతృప్తి ఉంటుంది, ఏం సమాధానం ఉంటుంది, ఏం సంతోషం ఉంటుంది? అన్నీ ఉన్నాయప్ప, తినటానికి కూడా ఉన్నాయి. తినటానికి శక్తి లేకపోతే సంతోషం ఉంటుందా? అప్ప అన్నీ తినగలిగేటువంటి కృప ఉంది, కానీ డబ్బులు లేవు, ఏం సంతోషం ఉంటుంది? అయితే దేవుడు అంటున్నాడు, నేనైతే నేను అన్ని విషయాలలో అబ్రహాము వలె ఆశీర్వదించాలి. ఈ అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు భూమి మీద నీవు బ్రతికుండగానే అనుభవించాలి అని నేను కోరుతున్నానని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. నీవు ఇంకా బ్రతికే ఉన్నావనంటే దేవుడి ప్రణాళికను నీవు సంపూర్ణముగా అనుభవించాలి అని దేవుడి ఉద్దేశం. అయితే
ఒక వ్యక్తిని ఈ విధంగా అన్ని విషయాల్లో దేవుడు ఇష్టపడి మరి ఆశీర్వదించాడుగా. ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మనకి తెలిసిపోయింది, అబ్రహాము. ఆ వ్యక్తిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి ఆ వ్యక్తిలో ఉన్న దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు ఏమిటి? అది ప్రాముఖ్యమైన విషయం. ఒక వ్యక్తిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి ఆయనకి నచ్చిన క్వాలిటీస్ ఉండాలిగా. ఏమిటి దేవునికి నచ్చినటువంటి ఆ గొప్ప గుణ లక్షణాలు అబ్రహాములో? అబ్రహాం అంట కుటుంబ పరంగా, ఆత్మ సంబంధంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, ఆర్థికంగా, సంతాన పరంగా దీర్ఘాయువుతో జీవించడము, వ్యాపార పరంగా. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి దాన్ని మాట్లాడట్లేదు. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అందుకే అబ్రహాము అన్ని ఉన్నాయి, నాకు కుమారుడు లేడు అని బాధపడతాడు. గుర్తుందా? దేవునితో బాధపడతాడు. నాకు అన్నీ ఇచ్చావు కానీ కుమారుడు లేడు, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తేనేమి అని అడుగుతాడు కదా. అయితే దాన్ని కూడా ఇచ్చేసాడుగా, సంతానమును కూడా. అర్థమైందా? అయితే అబ్రహాము దేవుని చేత అన్ని విషయాలు ఆశీర్వదించబడటానికి కారణము, ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, చాలా ఉన్నాయి. అబ్రహాములో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలను ఈ రోజున మాట్లాడుకుందాం. ముఖ్యమైనది ఒకటి, దాని గురించి ఈ రోజున మాట్లాడుతాను. ప్రియులారా, అబ్రహాముతో దేవుడు ముందే చెప్పేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని దేవుడు ఆదికాండము 12వ అధ్యాయము మొదట్లోనే దేవుడు అబ్రహాముని పిలిచి మరి మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవుడు ప్రియులారా, అయితే ఈ ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనాలను మనం చూస్తే చాలమ్మా, ఏమన్నాడు? నీవు నేను చెప్పినట్టుగా నీ స్వజనులను, నీకు సమస్తాన్ని వదిలేసి నీ భార్యను తీసుకొని రా, నన్ను వెంబడించు అని అన్నాడు. అంతేకాదు, నువ్వు గనక వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా మార్చేస్తాను అని చెప్పాడు. అవునా? అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? లోబడ్డాడా? నేను రాను అని అన్నాడా? దేవుడు మాట్లాడగానే వెంటనే ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు. అంటే దీనిని బట్టి అబ్రహాములో దేవునికి నచ్చినటువంటి గుణం ఏంటి? దేవుడు చెప్పగానే ఆయన ఆజ్ఞకు లోబడటం. అంటే దేవునికి ఎవరు ఇష్టలు, ఎవరిని ఆయన అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు అనంటే, దేవుడు ఏదైతే మాట్లాడతాడో, ఆజ్ఞాపిస్తాడో దానికి లోబడితే ఆ వ్యక్తిని అబ్రహాం వలె ఎప్పటికీ కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలను అనుసరించే వ్యక్తి. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుణ్ణి ప్రేమించటము, దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుణ్ణి ఘనపరచటము. నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను అని చెప్పిన దేవుడు.
ఇచ్చింది తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విసర్జింపజేసి నీ దేశములన్నీ నీ సంతానమును ఇచ్చదను. ఈ సంతానం వలన సమస్త భూలోకమును సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమమును గైకొనునని చెప్పాను. చాలమ్మా. దేవుని ఇస్సాకుతో నీ తండ్రి అయిన అబ్రహాము నా ఆజ్ఞలను కట్టడలను అన్నిటినీ గైకొన్నాడు. 24వ వచనం కూడా చదువమ్మా. ఆదికాండము 26:24. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడనై అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విసర్జింపజేసేదని చెప్పాను. ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. అబ్రహాము దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు కనుక అబ్రహాముని బట్టి దేవుని ఇస్సాకును ఆశీర్వదించేశాడు. ఇంకా చూస్తే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడటానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. అబ్రహాము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేవాడే. ఆ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞను అతను అనుసరించాడు, గైకొన్నాడు. దేవుని ఇష్టపడి అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించేశాడు. అందుకే మనము దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొట్టమొదట మనలో ఉండాల్సిన లక్షణము ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు, జ్ఞానము, దేవుడికి లోబడే విషయమే. కొంతమందికి చూడండి, అందరికి అన్నీ ఉంటాయి, రక్షణ ఉండదు. అన్నీ ఉంటాయి, యేసయ్యను దేవుడుగా అంగీకరించలేరు. యేసయ్య దేవుడు అంటే నమ్మరు అసలు. చాలా మంది చూడండి, మన చుట్టూ అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు యేసయ్యను నమ్మరు, ఆయన సన్నిధికి రారు, ఆయన దేవుడు అంటే విశ్వాసం ఉంచరు. మళ్ళీ అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడాల. ఎవరు యేసయ్యను నమ్మి ఆయన్ని ఆరాధిస్తారో, ఆయన అనుసరిస్తారో, ఆయన సన్నిధిలో ఆయన సేవిస్తూ ఉంటారో, ఆయన్ని కలిగి ఉంటారో, వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆల్రెడీ ఆశీర్వదించబడిన వారే. వారిని దేవుడు ఏదో ఒక రోజున అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ఏంటి ఈ ప్రధానమైన ఆజ్ఞ అబ్రహాము అనుసరించింది అని గనక ఆలోచన చేస్తే, ఎందుకు అన్ని విషయాల్లో అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడంటే, ఆదికాండము 14వ అధ్యాయంలో మనం చూస్తే 18 నుంచి 20 వచనాల వరకు చూస్తే ఒకే ఒక్క మాట ఉంది. దానిని బట్టి దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించేశాడు. చదవమ్మా. మెల్కీసెదెకు చాలమ్మా. అర్థమైందా? దేవుడు అబ్రహామును అన్నిటి విషయాలలో ఆశీర్వదించడానికి గల కారణము ఎక్కడ సరిగ్గా రాయబడింది.
ఇక్కడ మెల్కీసెదెకు అనేటువంటి అతను అబ్రహాము దగ్గరకు వచ్చాడు ఒక రోజున. సన్నివేశం అంతా చెప్పను, జాగ్రత్తగా వినాలి. మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజు అబ్రహాము దగ్గరికి ఒక రోజున వచ్చి కలుసుకున్నాడు. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అని రాయబడింది. అతను వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అతనికి అన్నిటిలో 10వ వంతు లేదా 10వ భాగాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ షాలేము రాజు మెల్కీసెదెకు అంటే ఎవరు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే. మనం పాట పాడతాం కదా, షాలేము రాజా కృపాసాగరా కదా. షాలేము రాజు అంటే ఎవరు చెప్పండి? యేసయ్య. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో అబ్రహాముకు ఎలా దర్శనమిచ్చాడు? మెల్కీసెదెకు రూపంలో వచ్చేసి అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ మాటలు పలకగానే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అబ్రహాముకు కలిగి ఉన్న అన్నిటిలో 10వ వంతు ఇచ్చేసాడంట. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, అబ్రహాము కొన్నిట్లో 10వ వంతు ఇచ్చాడా? అన్నిట్లో ఇచ్చాడా? అబ్రహామును దేవుడు అన్నిట్లో ఆశీర్వదించాడా? కొన్నిట్లో ఆశీర్వదించాడా? ఇక్కడ అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమైందా మీకు? ఒక్క పని చేశాడు తెలివిగా అబ్రహాము చాలా ఆస్తిమంతుడు. గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, ఇంకా తనకి ఏవేవో చాలా చాలా ఉన్నాయి. ఒక ధనవంతుడు. దేవుడు అతను ఆశీర్వదించిన తర్వాత ఆయన ఒకటి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎన్ని మార్గాల నుంచి దేవుడు అతను ఆశీర్వదిస్తా ఉన్నాడో వాటన్నిటిలో దేవుడు అబ్రహాము 10వ భాగం ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా! 10వ వంతు ఇస్తూ వచ్చాడు. ఇది బాగా నచ్చేసింది దేవుడికి. అప్పుడు అనుకున్నాడు, అబ్బా, నేను ఏ రూపాలలో ఏ మార్గాల్లో నా బిడ్డకి ఆస్తినిస్తున్నానో ఆశీర్వదిస్తున్నానో ఆ ప్రతి దానిలో కూడా నా కుమారుడు అబ్రహాము 10వ వంతు ఇస్తున్నాడే. నేను ఏది కొదువు చేయకుండా అన్ని విషయాల్లో నేను కూడా ఆశీర్వదించాలి అని కంకణం కట్టుకొని మరి అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. చదివాం కదా, ఆదికాండం 24:1 దేవుడు ఏమంటున్నాడు? యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కారణం ఏంటి? అబ్రహాము దేవునికి ఇష్టమైన ఒక ఆజ్ఞను అనుసరించాడు. ఆ ఇష్టమైన ఆజ్ఞ ఏంటి తెలుసా? ఏ మార్గాలకుండా తనకి ఏమేమి ఆస్తి వస్తుందో, డబ్బులు వస్తున్నాయో, ఏ విధమైన ఆశీర్వాదాలు వస్తున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నిటిలో కంటిన్యూస్గా తప్పకుండా 10వ భాగం తీసి దేవుడికి ఇచ్చాడంట. ఈ రోజున తెలిసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అంటారు ఈ 10వ వంతు గురించి, 10వ భాగం గురించి ఎన్ని డిబేట్లో చెప్పలేను. యూట్యూబ్లో పిచ్చి డిబేట్స్ అన్నీ వస్తున్నాయి. పాస్టర్స్ 10వ భాగం తీసుకుంటున్నారు, అది తీసుకుంటే తప్పు, డబ్బులు తీసుకుంటున్నారు. అట్లాంటి పిచ్చోళ్ళకి నేను చెప్తున్న మాట, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వంతులో స్పష్టంగా రాయబడింది. 10వ భాగం అనేది సేవకులు కాదు, బుద్ధిహీనులాగా. దేవునికి 10వ వంతు ఎవరికి ఇస్తుంది? దేవునికి. అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? దేవునికి. దేవుడి మందిరంలో ఇస్తున్నామంటే ఎవరికి ఇస్తున్నట్టు? దేవునికి ఇస్తున్నట్టు. దీని గురించి మధ్య ఎన్ని విమర్శలు వస్తున్నాయో నేను కూడా చాలా విన్నాను.
ఏ నిబంధన అయినా, పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా సరే, దేవుని భాగం అనేది ఒకటి ఉంది. దశమ భాగము దేవునిది. నీకు ఏ మార్గం గుండా ఎటువంటి ఆశీర్వాదం వచ్చినా దానిలో దశమ భాగము అనగా 10వ వంతు దేవునిది, దేవునిది, దేవునికే చెందాలి. అలా లేదనుకో ఏం చేస్తున్నట్టు తెలుసా? దొంగిలిస్తున్నట్టు. ఎవరి తరము? ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. చదువుతారు ఒకసారి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి వరుసగా 12 వచనం చదవండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రము విధులను నెరవేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పించితిరి. ధర్మశాస్త్రం విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచితిరి. లేవీయులతో చేయబడిన నిబంధన నిర్ధారకంగా చేస్తున్నారు. నా మార్గములను అనుసరింపగా ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతమును కనుక జనుల దృష్టికి మిమ్మల్ని ధృవీకరింపదగిన వారిని కాను నీచులను గాను చేసి. అమ్మా, మలాకీ గ్రంథమేనా? మలాకీ గ్రంథము 7 నుంచి 3వ అధ్యాయము 7వ వచనం నుంచి తల్లి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. నువ్వు మేఘా తీసేస్తుంటావు చూసుకో. చదవమ్మా. చాలా ఇక్కడ ప్రతి మాటకి సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏ మనిషి చెప్తున్నాడు? ఇక్కడ స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంకా పాత నిబంధన కొత్త నిబంధన ఏంటి? దీనిలో పాత నిబంధనలు కూడా ఆయన జరిగించడానికి యేసయ్య వచ్చాడు కదా. దేనిని కొట్టివేయడానికి యేసయ్య రాలేదు. ఆజ్ఞ ఏమంటున్నాడు ఇక్కడ? నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో నీ యొక్క దొంగిలితమని మీరు అందరు కదా. 10వ భాగమును ప్రతిష్ఠితాత్మలను ఈ యొక్క దొంగిలితిని. ఈ దొంగిలిచ్చినే ఉన్నారు. అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుడు ఏ విషయంలో మీకు దీవిస్తే ఆ దీవించిన ప్రతి దానిలో 10వ వంతు 10వ భాగము దేవునికి ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే ఆ 10వ భాగము మనం దొంగిలించినట్లంట. 10వ భాగము నువ్వు ఇవ్వకపోతే ఏమైపోతావు? చివరికి శాపగ్రస్తు అయిపోతారంట.
శాపగ్రస్తులైపోతారంట. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దేవుడికి అన్ని లెక్క. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఏదైనా మనకి ద్వారం తెరిచినప్పుడు, దేవుడు ఏ రూపంలోనైనా మనకి ఆ ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నప్పుడు, ధనము కావచ్చు, పంటలు కావచ్చు, తోటలు కావచ్చు, ఏ రూపంగా దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ ప్రతి దానిలో 10% ఒకానొక దినమున దేవుడు చీడ పురుగులకు అప్పగించేస్తాడంట. ఇక్కడ మీ పంటను తినివేసే పురుగులు అంటే ఏంటి చూడండి. చాలా మందికి డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు వచ్చినాయి మనం చక్కగా అనుభవిస్తాం, రోగాలకు పెట్టేస్తుంటారు వచ్చినాయండి. రెండవది అప్పులు, ఈఎంఐలు కట్టేస్తూ ఉంటారు. వీళ్ళు కష్టపడినవే, కష్టపడుతున్నారు, యథార్థంగా చేస్తున్నారు. కానీ ఈ వచ్చిన డబ్బు వాళ్ళకి మిగిలిన లక్షలు వస్తున్నాయి, 1000 వస్తున్నాయి, 100 వస్తున్నాయి, రావాల్సిన వస్తున్నాయి. కానీ అవి మిగలటంలా ఎట్టి పోతున్నాయి. అయినా తృప్తి లేదు. రోగానికి వేలు పెట్టిన వడ్డీలకు ఈఎంఐలకు వడ్డీ పెడుతున్నారు అని అంటే మిమ్మల్ని చీడ పురుగులు తినివేస్తున్నాయి మీ పంటను, ఈ ధనాన్ని. ఇది శాపం అంటే. ఇది ఆశీర్వాదము కాదు, కాదు, కాదు. ఎందుకలా జరుగుతుంది? మీరు ఎప్పుడో దేవుని డబ్బును, దశమ భాగాన్ని దొంగిలించి ఉన్నారు కనుక. ఎంత కాలం నుంచి దేవుని యొక్క సొమ్మును దొంగిలిస్తారో అది లెక్క కట్టి అంతా కూడా శత్రువుకే దేవుడు అప్పగించేస్తాడు. మిమ్మల్ని వాడు దొంగిలించడానికి వేరు రూపాలలో ఒక్కసారిగా నష్టపోతూ ఉంటారు. అది శాపగ్రస్తమైనటువంటి స్థితి. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు 10వ భాగము విషయంలో ఈ యొక్క దొంగిలించారు కదా, అందుకే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే, మీరు నన్ను అడిగితే ఏం చేస్తానంటున్నాడమ్మా? ఆకాశపు వాక్యులు. అరే, మీకు వచ్చినటువంటి ధనములో, మీకు వచ్చిన పంట పొలాల్లో, మీకు వచ్చిన ఆశీర్వాదములో కేవలము 10వ వంతు దేవుని మందిరములో ఇస్తే, దేవునికి సమర్పిస్తే, హృదయపూర్వకముగా భక్తి భావముతో కృతజ్ఞతతో దేవునికి ఇస్తేనట, దేవుడు మీ కొరకు ఏం చేస్తాడంట? ఆకాశపు వాక్యులే విప్పుతాడంట. దేవుడు విస్తారంగా ఆశీర్వదించడానికి ముందు ఈ ఆజ్ఞను దేవుడు పెట్టేశాడు. అందుకే చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎలా జరుగుతుందంటే, చాలా మందితో దేవుడు డైరెక్ట్గా ఈ మాట మాట్లాడించారు. ఈ రోజున సూటిగా నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు అని అంటే, ఒకవేళ నీ ధనము కావచ్చు నీ దగ్గర మిగలకుండా వేరే ఆటికి వెచ్చిస్తూ ఉంటే, శత్రువు అనారోగ్యం సంబంధించి దొంగిలిస్తూ ఉంటే, ఓ వడ్డీల రూపంలో, ఈఎంఐ రూపంలో దొంగిలిస్తూ ఉంటుంటే, ఇంకా వేరు రూపాలలో త్రాగుడికి ఖర్చు చేస్తూ ఉంటే, సాతానుకు సంబంధించి నీ ఇంట్లో ధనము ఖర్చు అవుతూ ఉంటే కనుక, ఎప్పుడో నువ్వు దేవుని యొక్క 10వ వంతుని దొంగిలించావు గనక ఆ శాపము నీ ఇంటి మీద పడుతూ ఉన్నది, నీ వ్యాపారంలో పడుతున్నది, నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తున్నావు. సహోదరుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పటిదాకా అలా జరిగిందేమోనమ్మా? నా ఉద్దేశంలో నేను నిన్ను అబ్రహాము వలె అన్ని విషయాలు ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీవు కూడా అబ్రహాము వలె నీకు ఏ మార్గాల్లో నేను ఆశీర్వదిస్తున్నానో దానిలో నుంచి 10వ భాగము నాకు ఇవ్వగలిగినట్లయితే, నేను నీ కొరకు ఆకాశపు వాక్యాన్ని విప్పి అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానని రోజు నా ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు? మీరు ఇలా కనుక చేస్తే మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తా. ఇప్పుడు నీ భర్త పని చేసుకొని వస్తున్నాడు, ఎంత వస్తున్నాయని అడుగుతారు, మాట్లాడుకుంటారు కదా. కొంతమంది అయితే చెప్పు సార్ ఏం చేస్తాం,
కానీ అడిగి తెలుసుకొని, ఏమండి ఎంత వచ్చింది కదా, నీకు వారానికి వచ్చిందా, నెలకు వచ్చిందా, రోజుకు వస్తుందా, దీనిలో నుంచి 10వ వంతు తీసి పక్కన దేవుని మందిరంలో వేద్దాము, దేవునికి ఇద్దాము అని మీరు మాట్లాడుకొని చక్క కుటుంబాలను నడిపించుకోగలిగితే మీరిచ్చేది కొద్దికే, కానీ దేవునికి తక్కువై మనల్ని అడుగుతున్నాడా చెప్పండి? ఆయన ఆకాశవాక్యంలో నింపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నీ దగ్గర నా దగ్గర అడుక్కుంటాడా? కానీ సేవకులు ఈ ఆజ్ఞల గురించి బోధిస్తున్నారు, బోధించాలి కూడా. బోధిస్తే తప్పు పడుతున్నారు, అడుక్కుంటున్నారని పేరు పెట్టేస్తున్నారు కొంతమంది మూర్ఖులు. కానీ దేవుడి రోజు ఇవే మాట్లాడమంటాడు. మీరు అనవసరంగా శాపగ్రస్తులు అయిపోయారంట, అనవసరంగా శాపంలో మగ్గిపోతున్నారంట, అనవసరమైనటువంటి వాటిని మీరు మోస్తున్నారంట. కారణము మీకు తెలుసో తెలియకో దేవుని సొమ్మును దొంగిలించారు. అదంతా లెక్క కడుతున్నాడు దేవుడు. కొంతమందికి చూడండి వ్యాధులు వచ్చేస్తాయి భయంకరంగా. ఎందుకు అని అంటే ఒకేసారి లక్షలు ఖర్చు పెట్టేస్తుంటారు. ఎప్పటి నుంచో దొంగిలించిన సొమ్ము అప్పుడు దేవుడు లెక్క కట్టి వదిలిస్తున్నాడు అన్నమాట. జాగ్రత్త జాగ్రత్త. అన్నింటిలో 10వ వంతు ఇచ్చినప్పుడంట మీ మీదకు వచ్చే శత్రువులను నేనే గట్టేస్తా. ఏ విషయంలో సాతాను మీ ధనాన్ని దొంగిలించాలని వ్యర్థపరచాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడో వాడు మీరు కాదు గట్టించేది, నేనే గట్టిస్తా, నేనే గట్టిస్తా. అంతేకాదమ్మా, ఇంకేం చేస్తాడట? మీ భూమి పంటను నాశనం చేయలేక ఏ శత్రువు మీకు సంబంధించిన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మీకు వచ్చిన ధనము కానీ నాశనం అవ్వకుండా దేవుడే కాపాడుతాడట. అంతేకాదు మీ ద్రాక్ష చెట్టు ఒకాల పొలంలో రాంపతో ఉన్నట్లు నేనే చూసుకుంటా. అప్పుడు ఏం జరుగుతుంది? శత్రువు మీ దగ్గరకు వచ్చి దొంగిలించకుండా నాశనం చేయకుండా ఉంటే ఆ కుటుంబము, ఆ దేశము ఎలా ఉంటుందంట? ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు గనుక అన్యజనులందరినీ మిమ్మల్ని ధన్యులు అని అంటారు. అర్థమవుతుందా? దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 10వ భాగాన్ని ఎలా ఇవ్వాలి దేవుడికి? మీరు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో వేయాలి. ఎట్లా? కొంతమందికి నెల జీతం వస్తూ ఉంటుంది, అందరికీ రాదు. ఆ నెల జీతం ఎంత వస్తుందో దానిలో నుంచి 10వ వంతు తీసి ఇవ్వాలి. ఇంకా క్రొత్త నిబంధనలోకి వెళ్తే 10వ వంతుతో ఆగల దేవుడు. ఆస్తిలో భాగం ఇచ్చి నన్ను కనపరచండి అని అన్నాడు. చదువుదామా? అది కూడా చదువుదాము. ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 చదవండి అమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 3వ అధ్యాయము 9-10 వచనాలు. రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండదు. చాలా ఇక్కడ చూస్తే నీ రాబడి నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడేం జరుగుతుందంటమ్మా? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. 10వ భాగము లేదు. ఇంకా నీకు దేవుని ప్రేమించే వ్యక్తిని దేవుని ఇంకా ఘనపరచాలనుకుంటే ఆస్తిలో భాగము కూడా ఇచ్చి నువ్వు దేవుని ఘనపరిచావనుకో, నీ కొట్లలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు? సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడట. అంతేకాదు నీ గానిగలలో నీ కొత్త ద్రాక్షరసము పైకి పొరలి
పొంగి పొరిగే ఆశీర్వాదాలు నీవు నేను అనుభవించాలంటే, మన కుటుంబంలో పొంగి పొరిగే ఆశీర్వాదాలు రావాలంటే, మన కుటుంబంలో సమృద్ధి రావాలి అంటే, మనం చేసే ప్రతి దానిలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి ప్రతి దానిలో 10వ భాగం ఇవ్వాలి. లేదా ఇంకా నువ్వు దేవుడిని కనపరచగలిస్తే నీ ఆస్తిలో భాగమైన ఇచ్చి దేవుణ్ణి కనపరచాలి. వారానికి వచ్చినాయి అనుకో, ఇప్పుడు కూలి చేసుకున్న వాళ్ళకి రోజు వస్తే ఒక్కొక్కసారి వారం వస్తారు. నాకు తెలిసి వారానికి వచ్చిన వారానికి ఎంత వచ్చినాయో చూసుకుంటే నీకు అర్థమైపోతుంది కదా. ఆ వచ్చిన దానిలో ఎంత 10వ వంతు వస్తుందో అది తీసి పక్కన పెట్టారు. అది నీది కాదు, అది దేవుడిది. అది తీసుకొచ్చి నీ వెళ్ళేటువంటి మందిరంలో వేసావా, దేవుడు నువ్వు చేసే పనిని 1000 రెట్లు ఆశీర్వదిస్తాను. ఆ పనే కాదు, దానిలో నువ్వు ఆయన సొమ్ము ఆయనకి ఇస్తున్నావు కనుక మరొక కొత్త పనిని, మరొక కొత్త వ్యాపారాన్ని, మరొక కొత్త మార్గాన్ని దేవుడు నీ కొరకు తెరుస్తాడు. అంతేకాదు, నీవు నీ ధనంలో నుంచి 10వ వంతు దేవుడికి ఇస్తున్నావు కనుక నీ ధనముకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ ఆర్థిక పరమైన విషయాల గురించి, నీ సంతానం విషయంలో కానీ, నీ పిల్లల ఆ ఎడ్యుకేషన్ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు కాపలాదారుగా ఉంటాడు. ఏ శత్రువు దొంగిలించకుండా నీకు మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తా ఉంటాడు. అదే అబ్రహాము చేసిన గొప్ప పని. ఊరికనే అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించలా. అబ్రహాము తనకు వచ్చిన ప్రతి దానిలో నుంచి 10వ వంతు ఇచ్చాడంట. అది నచ్చి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించేశాడు. ఇది గొప్ప సంగతి. నీకు ఏ మార్గాలు, ఇప్పుడు చాలా మంది పొలాలు వేస్తారు, వరి పండిస్తున్నారు అనుకో, వరి అంతా అమ్మేస్తారు కదా, లేదా ఎన్ని బస్తాలు వస్తాయి కదా, దానిలో 10వ భాగము. అందుకే చూడండి, కోళ్ళు పెంచుకున్న కోళ్ళు కూడా తీసుకొస్తారు. పల్లెటూరులో ఎక్కువ ఉంటుంది. బియ్యం తీసుకొస్తారు సన్నిధికి, ఆ కోళ్ళని తీసుకొని వస్తారు. వాళ్ళు ఏమి పెంచుతున్నారో, వాళ్ళకి ఏ విషయాల్లో లాభాలు వస్తున్నాయో, వాళ్ళ వ్యాపారం ఏదైనా కావచ్చు, అవన్నీ లేదా సంతోషంగా సొరకాయలు పొట్ల, వాళ్ళు ఏ పంట వేస్తారో దానిలో నుంచి ఒక భాగాన్ని తీసి దేవునికి తీసుకొని వస్తారు. పల్లెటూళ్ళు ఎక్కువ అది జరుగుతుంది మనకి ఈ సిటీల్లో కంటే. నాకు దేవుడు ఇచ్చాడు, దానిలో నుంచి పండింది దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏది వేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి వృద్ధిని కలిగి చేస్తాడు. శత్రువ, చెడు పురుగులారా, ఆ పంట పొలాలను తినొద్దు, తాకొద్దు అని ఆజ్ఞాపిస్తాడు. ఆ వారి వ్యాపారం జోలికి వెళ్ళొద్దు అంట, వారి ఆరోగ్యం జోలికి వెళ్ళొద్దు అని అంటారు. ఎందుకు వ్యాధుల కోసం ఎందుకు వేలు ఖర్చు పెట్టాలి? వృధాగా చిల్లి సంచులు వేసినట్టే వేలు లక్షలు ఆ సర్జరీకి వాటికి పోస్తా ఉన్నారు. దేవుడు పరీక్షిస్తే ఏ విషయమైనా అది మనకు మేలే. కానీ ఈ 10వ భాగము దొంగిలించడం ద్వారా, ఈ వ్యర్థముగా సాతాను దొంగిలిస్తుంటే మాత్రము అది శాపము. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి వారు కొంతమంది అట్టి శాపంలో మగ్గిపోతున్నారు. ఏ రోజునో ఆయన సొమ్మును దొంగిలించడాన్ని బట్టి. అయితే ఈరోజు మనం చూసి జారిపడుతున్నాడు ఆయన. నా బిడ్డలారా, ఇప్పటిదాకా చేసినది చాలు, ఇప్పటిదాకా అనుభవించినది చాలు, ఇప్పటిదాకా శత్రువు మిమ్మల్ని దొంగిలించింది చాలు. ఇకనైనా అబ్రహాము వలె, ఆనాడు నా భక్తుల వలె 10వ భాగం విషయంలో నా ఆజ్ఞకు లోబడినట్లుగా మీ చేతికి వచ్చే ప్రతిదాని విషయంలో నా భాగం నాకు ఇచ్చినట్లయితే, నా మందిరానికి తీసుకొని వచ్చినట్లయితే, నేను మిమ్మలను ఎప్పటి నుండి అన్ని విషయాలలో ఆశీర్వదించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకంతా ఆయన మనస్సులోకి ఆలోచన వచ్చేసిందంట. ఎలా?
మిమ్మల్ని తినేస్తున్న పంట పొలాలను చెడ పురుగులను శత్రువుని గద్దిస్తానంటున్నాడు. ఇక మిమ్మల్ని దొంగిలించిన వాడికి బుద్ధి చెప్తానంటున్నాడు. ఇక వాళ్ళని వదిలిపో అని ఆజ్ఞాపిస్తానంటున్నాడు. ఎప్పుడు? ఇదిగో ఈ ఆజ్ఞలను కనుక మీరు అనుసరించడం ప్రారంభిస్తే. 1000 రూపాయలు వచ్చిందా? 10 రూపాయలు మీరు కాదు, మనకు కాదు. ఎవరిది? దేవుడిదే. 1,00,000 రూపాయలు వచ్చినాయా? 10,000. అమ్మో, ఈ 10,000 ఊరికి నా పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి? ఊరికి నేను చర్చిలో ఎందుకు వేయాలనుకుంటారు. ఓరి నాయన, పాస్టర్ గారికి ఇవ్వట్లేదు నువ్వు. నేనేం చెప్తున్నాడు? నాది అది, నా భార్య